गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. మేల్. ఇన్ ది మేల్, strong sexual desire and troublesome erections. Gonorrhea, when the discharge has a greenish yellow color and there is burning during and after urination. అంటే ఈ గనోరియాలో డిశ్చార్జ్ ఎప్పుడైతే ఎల్లో కలర్లో గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుందో అప్పుడల్లా మంట ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు, చేసిన తర్వాత. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ మెనీ టైమ్స్. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. కాండైలోమేటా సాఫ్ట్ ఫ్లెషీ విత్ గ్రీనిష్ డిశ్చార్జ్. ఈ గ్రోత్స్ పెరుగుతాయి కదా, అవి అక్కడ దాని నుంచి కూడా గ్రీనిష్ డిశ్చార్జే వస్తుందిట. ఇడిమా ఆఫ్ ది స్క్రోటమ్ అండ్ ప్రెప్యూస్. ప్రెప్యూస్ అంటే కూడా మీకు చెప్పాను, చూపించాను. ఆ స్క్రోటమ్ అంతా కూడా వాపు ఉంటుంది నీరు పట్టి. ఇచ్చింగ్ ఆఫ్ ది పెనిస్ అండ్ స్క్రోటమ్ విత్ బర్నింగ్ ఆఫ్టర్ స్క్రాచింగ్. గోకిన తర్వాత మంట ఉంటుంది ఆ దురద వల్ల. ఈ పెనిస్ ని, ఆ స్క్రోటమ్ ని గోకిన తర్వాత. ఫీమేల్, ద మెన్స్ట్రల్ ఫ్లో ఈజ్ కోపియస్. కోపియస్, యాక్టివ్, యాక్రిడ్ అండ్ క్లాటెడ్. బ్లీడింగ్, అది మెన్స్ట్రల్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే కోపియస్, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అది ఎక్కడెక్కడైతే అంటుకుంటుందో అక్కడంతా మంట ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాటెడ్, క్లాట్స్ ఉంటాయి. లికోరియా, యాక్రిడ్, గ్రీనిష్, ప్యూరులెంట్, ఎక్స్కోరియేటింగ్ ది పార్ట్స్. వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే యాక్రిడ్, మంట ఉంటుంది. అది మంట అంటే అది ఎక్కడ టచ్ అవుతుందో అక్కడంతా కూడా ఒరుసుకుపోయినట్టుగా అయిపోతుంది అనమాట. గ్రీనిష్ కలర్ లో ఉంటుంది వైట్ డిశ్చార్జ్. ప్యూరులెంట్, పసుతో కూడి ఉంటుంది. ఆ పార్ట్స్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడంతా అలా అయిపోతుంది అనమాట, ఒరుసుకుపోయినట్టుగా. అది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మిల్క్ లెగ్. ఇది మిల్క్ లెగ్ ని కూడా క్యూర్ చేస్తుందట. మిల్క్ లెగ్ అంటే ఏంటంటే, చిన్న పీపీటీ చేశాను, చూపిస్తాను. ఒక నిమిషం అండి. Milk leg. Milk leg is a historical term for phlegmasia alba dolens, a condition caused by deep vein thrombosis. Deep vein thrombosis in the femoral vein. కాల్లో ఉంటుంది వెయిన్. ఆ అక్కడ బ్లాక్ ఏర్పడితే, క్లాట్ అడ్డం పడిపోతే దాన్ని డీప్ వెయిన్ థ్రాంపోసిస్ అంటారనమాట. దీనికే ఇంకొక పేరు మిల్క్ లెగ్ అనేది. ఇట్ రిజల్ట్స్ in a painful, swollen, and pale leg, most commonly occurring in women after childbirth, though it can also affect those in a late pregnancy. అంటే అప్పుడు ఎలా అవుతుంది దీనివల్ల, డీప్ వెయిన్ థ్రాంపోసిస్ వల్ల అంటే ఆ పార్ట్ కి కింద పార్ట్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ ఉండి తగ్గిపోతుంది కదా. అందువల్ల ఏమవుతుంది, కాలంతా నొప్పి చేస్తుంది, వాపు ఉంటుంది,
పేల్ గా అయిపోతుంది, పాలిపోయినట్టు. మోస్ట్ కామన్లీ అక్కరింగ్. ఎక్కువగా ఎటువంటి వాళ్ళలో ఉంటుందంటే డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ లేట్ గా వచ్చేటువంటి ప్రెగ్నెన్సీలో కూడా ఇది కనిపించవచ్చు అనమాట. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ది పోస్ట్ పార్టమ్ పీరియడ్. పోస్ట్ పార్టమ్ అంటే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అన్నమాట. ఆ పీరియడ్ లో వస్తుంది ఇది. అక్కడి నుంచి అది వెన్ ఏ టైమ్ వెన్ ఉమెన్ వర్ హిస్టారికల్లీ ఎట్ హయ్యర్ రిస్క్ ఫర్ దిస్ కండిషన్. ఆ కండిషన్ లో ఎక్కువ రిస్క్ ఉంటుంది ఆడవాళ్ళకి, ఇది వచ్చే ఇది ఉంటుంది అనమాట. కీ క్యారెక్టరిస్టిక్స్: పెయిన్ అండ్ స్వెల్లింగ్. ద మోస్ట్ ప్రామినెంట్ సిమ్టమ్స్ ఆర్ ఏ పెయిన్ఫుల్ స్వోలెన్ లెగ్. ఫస్ట్ మనకి ప్రామినెంట్ గా కనిపించేవి ఏంటంటే కాలు వాపును నొప్పి. పేల్ స్కిన్. ద స్కిన్ అపియర్స్ పేల్ ఆర్ వైట్ విచ్ ఈస్ వై అనదర్ నేమ్ ఫర్ ది కండిషన్ ఈస్ వైట్ లెగ్. స్కిన్ పాలిపోయినట్టుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీనికి ఆ ఇంకొక నేమ్ వైట్ లెగ్ అని కూడా అంటారు అనమాట. Causes: it is caused by a blood clot forming in the deep veins, particularly the femoral vein, obstructing the blood flow. దేనివల్ల ఈ ఇది మిల్క్ లెగ్ అనేది ఫామ్ అవుతుంది అంటే బ్లడ్ క్లాట్, దాన్ని థ్రాంబస్ అంటారు. ఎంబోలిజం అంటే కూడా బ్లడ్ క్లాటే కానీ మూవబుల్ అన్నమాట, ఫ్లోట్ అవుతూ ఉంటుంది బ్లడ్ లో. థ్రాంబస్ అంటే ఒక చోట ఉండిపోతుంది. ఆ డీప్ వెయిన్స్ లో, ఫెమరల్ వెయిన్ అనేది డీప్ గా ఉంటుంది కదా. ఇలాంటి యూజువల్ గా ఫెమరల్ వెయిన్ లో ఏదైనా డీప్ వెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉండి బ్లడ్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేయడం వలన ఈ మిల్క్ లెగ్ అనేది ఫామ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అసోసియేషన్ విత్ ప్రెగ్నెన్సీ: ఇట్ ఈస్ మోస్ట్ ఫేమస్లీ లింక్డ్ టు ది పోస్ట్ పార్టమ్ పీరియడ్. యాజ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజెస్ ది రిస్క్ ఆఫ్ డివిటీ డ్యూ టు ప్రెషర్ ఆన్ పెల్విక్ వెయిన్స్ అండ్ చేంజెస్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఇది యూజువల్ గా ఏంటంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో, ప్రెగ్నెన్సీస్ లో కూడా ఈ రిస్క్ ఇంక్రీజ్ అవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల చైల్డ్ ఉంటాడు కదా, బేబీ ఉంటుంది కదా, దాని వలన ఏంటంటే వెయిన్స్ వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడి ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో కూడా చేంజెస్ రావచ్చు. దాని వలన ఈ డీప్ వెయిన్ థ్రాంపోసిస్ ఏర్పడచ్చు అని చెప్తున్నారు. ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. అసలు ఫెమోరల్ వెయిన్ ఏంటంటే పైన చూడండి, ఇక్కడ ఇక్కడ రైట్ రీనల్ వెయిన్ ఇది. ఇది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఈ ఇన్ఫీరియర్ వీనా కేవా అనేది మీకు గుర్తుందా, ఎక్కడి నుంచి వస్తుందండి? పైన మనం హార్ట్ లో చదువుకున్నాం సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా అని కదా. ఈ సుపీరియర్ వీనా కేవా లోకి ఏం బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి బ్లడ్. ఇది ఇక్కడ నుంచి మొత్తం తీసుకుని వెళ్ళి ఏం చేస్తుంది? హార్ట్ లో రైట్ ఏట్రియం లోకి తీసుకువెళ్తుంది బ్లడ్ అంతా. అప్పుడు అది అక్కడి నుంచి వెంట్రుకల్లోకి వచ్చి, అది అక్కడి నుంచి మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద, ఇదంతా మనకు తెలిసిందే కదా. అది ఇన్ఫీరియర్ వీనాకేవా కింద పార్ట్ ఆఫ్ ద బ్లడ్ మొత్తాన్ని తీసుకుని పైకి వెళ్తుంది. అది ఈ స్పైన్ ద్వారా చూడండి, ఇక్కడ స్పైన్ కదా, స్పైనల్ కార్డ్, వర్టిబ్రల్ కాలం ఇదంతా కదా, వెన్నెముక. ఇన్ఫీరియర్ వీనాకేవా అది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రెండు పార్ట్స్ గా అది డివైడ్ అవుతుంది. ఇలియాక్ వెయిన్ అని, ఇక్కడ ఈ హిప్పు హిప్పు బోన్ ఉంది కదా, దాంట్లో ఒక పార్ట్ పేరు ఇలియం. సో అందుకని ఇది ఇలియాక్ వెయిన్ అంటే ఇక దాని ద్వారా దాంట్లోంచి ప్రయాణం చేస్తుంది కాబట్టి రైట్ కామన్ ఇలియాక్ వెయిన్. ఇటువైపు ఉండేది కూడా లెఫ్ట్ కామన్ ఇలియాక్ వెయిన్. అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి రైట్ ఎక్స్టర్నల్ ఇలియాక్ వెయిన్ ఈ లోపల నుంచి ఉంది, ఇదేమో బయట నుంచి ఉంది, హిప్ హిప్ జాయింట్ పైన. తర్వాత ఇక్కడ ఫెమోరల్ వెయిన్ అంటే ఇది ఫీమర్ కదా, ఇది బోను. సో ఇక్కడ ప్రయాణం చేస్తుంది కాబట్టి ఫెమోరల్ వెయిన్ అంటారు, రైట్ ఫెమోరల్ వెయిన్. ఏ ఇంకా ఇంకా అలాగా అది కిందకి వెళ్ళిపోతూ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ దాని కింద విడిపోతుంది. ఈ కాలు దాకా వచ్చేటప్పటికి యాంటీరియర్ టిబియల్ వెయిన్స్, పోస్టీరియర్ టిబియల్ వెయిన్స్ అంటే ఇది ఇలా వచ్చి వెనక నుంచి ఇలా ఇలా దీంట్లో మొత్తం సప్లై అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి వెనక వెనక భాగం అనమాట, ఇది పొప్లిటియల్ ఫోసా అంటారు. వెనక నీకి మోకాలకి వెనక భాగాన్ని పొప్లిటియల్ ఫోసా అంటారు.
ఫోసా లాగా ఉంటుంది కదా, గుంటలాగా. మ- అది ఫోసా. అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది, ఏది కర్సర్, ప్రయాణం చేస్తుంది కాబట్టి పొప్లిటియల్ వెయిన్ అంటారు. ఇది పొప్లిటియల్ ఫోసా కదా, ఇక్కడ చేస్తుంది కాబట్టి పొప్లిటియల్ వెయిన్ అంటారు. సో ఇలాగనమాట నెమ్మదిగా వస్తూ ఉంటుంది. ఇంతవరకు అవుట్లైన్ జస్ట్ చూసుకుంటూ ఉంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పిక్. యా, వాట్ హ్యాపెండ్. ఇది ఫెమరల్ వెయిన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కర్సర్. ఇందాక బోన్స్ అవన్నీ ఇచ్చారు, ఇక్కడ ఓన్లీ ఇదే ఇచ్చారు. ఇన్ఫీరియర్ వీనా కేవా, కామన్ ఇలియాక్ వెయిన్, సఫెనో ఫెమరల్ జంక్షన్. ఇది కామన్ ఫెమరల్ వెయిన్. మళ్ళీ ఇలా డీప్ ఫెమరల్ వెయిన్, ఇది డీప్ ఫెమరల్ వెయిన్. సబ్ డివిజన్స్ ఉంటాయి మళ్ళీ. చూసారా, అర్థమైందా? ఇలాగనమాట. ఇంతవరకు మీరు ఇప్పుడు నేర్చుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఆ వెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి కొంచెం డెప్త్కి వెళ్దాం. ఓకే, అక్కడ అది ఏ పార్ట్ లోంచి వెళ్తోందో ఆ పార్ట్కి సంబంధించిన పేరుతో ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూడండి, యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ వెయిన్. పై భాగంలో సుపీరియర్ అంటే పైన, యాంటీరియర్ అంటే ముందు పక్క ఇలియాక్ స్పైన్ ఇది. సో ఎక్స్టర్నల్ ఇలియాక్ వెయిన్, రీనల్ వెయిన్ ఇది ఇలా డివైడ్ అవుతుంది ఇలియామ్ దగ్గర. ఎక్స్టర్నల్, ఇదే బాబు, ఇది ఇలియాక్ వెయిన్ బయటికి కనపడుతుంది. ఇవన్నీ కొంచెం డెప్త్కి వెళ్ళారులే వీళ్ళు, మళ్ళీ చెప్తాను. ఫెమరల్ నెర్వ్ ఉందా, ఇది ఇది ఆర్టరీ, ఇది వెయిన్. మూడు పక్క పక్కన ప్రవహిస్తూ ఫాయిల్తో ఉన్నాయి. ఇది మిల్క్ లెగ్ తాలూకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సరే, ఇది వెయిన్, పొప్లిటియల్ వెయిన్, పొప్లిటియల్ ఫోసా దగ్గర ఉంది. ఈ టిబియా దగ్గర నుంచి వెళ్తోంది కాబట్టి పోస్టీరియర్ టిబియల్ వెయిన్స్. ఇది యాంటీరియర్ టిబియల్ వెయిన్స్. ఇది గ్రేట్ సెఫనస్ వెయిన్. సో కాలు ఇలా అయిపోతుంది, స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ తో. ఈ వ్యూ ఏంటి, యాంటీరియర్ వ్యూస్ ఆఫ్ లోవర్ రైట్ లెగ్ అన్నమాట. ఓకే, మనం మళ్ళీ నేట్రమ్ సెల్ఫ్ లోకి వెళ్ళిపోదాం. అది నెక్స్ట్ వచ్చేసి లారింగ్స్, ట్రెకియా అండ్ చెస్ట్. దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటంటే, మచ్ థిక్ విసిడ్ వైట్ మ్యూకస్ ఫార్మ్స్ ఇన్ ది లారింగ్స్ అండ్ ట్రెకియా. లారింగ్స్ లోను ట్రేకియాలోను కూడా నీళ్ళ లాంటిది థిక్ గా ఉండేటువంటి వైట్ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది. డిస్నియా ఆన్ ఎగ్జర్షన్ అండ్ వైల్ వాకింగ్. ఆయాసం ఉంటుంది నడిచిన, కొంచెం శ్రమ చేసిన నడిచినప్పుడు. విత్ షార్ప్ పెయిన్ ఇన్ ది లెఫ్ట్ చెస్ట్, స్టిచ్చింగ్ ఆన్ డీప్ బ్రీతింగ్. డిస్నియా ఇన్ డాంప్ వెదర్. ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ హ్యూమిడ్ ఆస్మా ఇన్ చిల్డ్రన్ ఆఫ్ సైకోటిక్ పేరెంట్స్. అంటే చూడండి, ఈ సైకోటిక్, డీప్ సైకోటిక్ డ్రగ్ ఇది నేట్రమ్ సెల్ఫ్. సో సైకోటిక్ పేరెంట్స్ కి పుట్టినటువంటి పిల్లలలో ఈ హ్యూమిడ్ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళలో, హ్యూమిడ్ ఆస్తమా అంటే ఏమి లేదు, స్ప్రింగ్ సీజన్ వింటర్ సీజన్ లో వాళ్ళకి సిమ్టమ్స్ వర్సన్ అయితే గనక ఆస్మాటిక్ సిమ్టమ్స్, దానిని హ్యూమిడ్ ఆస్తమా అంటారు. ఇది ఉన్నటువంటి వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. హ్యూమిడ్ ఆస్తమా విత్ కోపియస్ విసిడ్ మ్యూకస్ ఇన్ ఎవ్రీ స్పెల్ ఆఫ్ హాట్ వెదర్. ఈ హ్యూమిడ్ ఆస్తమాతో పాటు ఆ, ఇంకా ఏంటి, నీళ్ళలాగా ఉన్నటువంటి మ్యూకస్ ఫ్లమ్ అనేది చాలా ఎక్కువగా రావడం అనమాట. ఇన్ ఎవ్రీ స్పెల్ ఆఫ్ హాట్ వెదర్ లో అనమాట. క్రానిక్ కెటార్ ఆఫ్ ది బ్రాంకియల్ ట్యూబ్స్. Frequent attacks of paroxysmal cough from irritation in larynx ending in copious white viscid expectorations.
అంటే తెరలు తెరలుగా దగ్గు మాటి మాటికి వస్తూ ఉంటుంది. ఏదో ఆ స్వరపేటిక దగ్గర ఏదో ఇరిటేట్ అయినట్టుగా అనిపించి ఎక్కువ వైట్ కలర్ లో ఉన్నటువంటి నీళ్ళలాగా ఉన్నటువంటి ఫ్లమ్ బయటకు వస్తూ ఉంటుంది. ఎక్స్పెక్టరేషన్ బ్లడీ గ్రీనిష్ ఎల్లో ప్యూరులెంట్ వైట్ విసిడ్. ఆ ఎక్స్పెక్టరేషన్ ఎలా ఉంటుందంటే రక్తంతో కూడి ఉండొచ్చు, గ్రీనిష్ ఎల్లో కలర్, పస్ కూడా ఉండొచ్చు, తెల్లగా నీళ్ళలాగా కూడా ఉండొచ్చు. Operation of the chest from damp evening air and in the morning on waking. అంటే ఈవినింగ్ తేమతో కూడిన వాతావరణం ఉన్న టైంలో, ఈవినింగ్ టైంలో చెస్ట్ అంతా నొక్కేసినట్టుగా అనిపిస్తుంది. ఉదయం పూట లేవంగానే కూడా అలా ఉంటుంది. ఎంటీనెస్ ఇన్ ది చెస్ట్ ఆన్ ఇన్స్పిరేషన్. అంటే చెస్ట్ అంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంటుంది బ్రీతింగ్ తీసుకునేటప్పుడు లోపలికి. సోర్నెస్ ఇన్ ది చెస్ట్ ఆన్ కాఫింగ్ బెటర్ బై హోల్డింగ్ ది చెస్ట్ విత్ హ్యాండ్స్. అంటే చెస్ట్ అంతా కూడా మంటగా అనిపిస్తుంది దగ్గినప్పుడు. ఇంకానేమో ఎలా ఉంటుందంటే చెస్ట్ ని హోల్డ్ చేసి పట్టుకుంటే చేతులతో బాగున్నట్టుగా ఉంటుంది. బ్రాంకైటిస్ అండ్ pneumonia are sometimes hard to cure in psychotic patients until they have received this remedy. బ్రాంకైటిస్, నిమోనియా ఉండి ఈ సైకోటిక్ పేషెంట్స్ లో క్యూర్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఎన్ని మందులు వేసినా తగ్గకుండా ఉన్నప్పుడు ఈ మందు వేసేదాకా ఏ మందు వేసినా తగ్గదన్నమాట. మ్యూకో అంటే అలాంటి కేసెస్ ఇది క్యూర్ చేస్తుంది. మ్యూకో ప్రులెంట్ ఎక్స్పెక్టరేషన్ ఇన్ ఓల్డ్ పీపుల్. అంటే మ్యూకస్ ఎలా ఉంటుందంటే పస్తో కూడి ఉంటుంది, పస్చులా అలా ఉంటుంది కలర్ కూడా. ఇరప్షన్స్ ఆన్ ది చెస్ట్ ఎవరీ స్ప్రింగ్ ఇన్ సైకోటిక్ పేషెంట్స్. స్వెల్లింగ్ అండ్ సపరేషన్ ఇన్ ది యాక్సిలరీ గ్లాండ్స్. ఆ లింఫ్ గ్లాండ్స్, చంకల్లో ఉండేటువంటి లింఫ్ గ్లాండ్స్ లో వాపు వచ్చి చీమ్ పట్టొచ్చు అనమాట. It has been the epidemic remedy in this country in cerebrospinal meningitis, where the pain in the back of the head, neck was marked as the gnawing of a dog, and head was drawn backward. ఇది ఎపిడెమిక్ రెమెడీ కింద, అంటే అక్కడ ఆ సీజన్స్ అప్పుడు ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ నాట్రమ్సెల్స్ తాలూకువి ఎక్కువ సెరెబ్రోస్పైనల్ మెనింజైటిస్ కేసెస్ లో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. ఎపిడెమిక్ గా వచ్చేటువంటి కేసెస్ ఇవి. ఆ, అటువంటి కేసెస్ లో ఏంటంటే ఆ, తల వెనక భాగంలో నొప్పిగా ఉంటుంది. మెడ ఎలా ఉంటుందంటే కుక్క నవ్వులినట్టుగా ఉంటుంది, అంత పెయిన్. హెడ్ వాజ్ డ్రాన్, తల వెనక్కి విరుచుకుపోయినట్టుగా ఉంటుంది, బ్యాక్వర్డ్. back and limbs, piercing pain between the scapulae in the evening while sitting. అంటే పియర్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. స్కాపులే అంటే రెండు గోడల మధ్యలో సాయంత్రం పూట కూర్చున్నప్పుడు. టెండర్నెస్ ఆఫ్ ది స్పైన్, సోర్ పెయిన్ ఇన్ ది స్మాల్ ఆఫ్ ద బ్యాక్ అండ్ సాక్రమ్. అంటే ఆ స్పైన్ అంతా కూడా టెండర్ గా అనిపిస్తుంది, సోర్ గా ఉంటుంది, ఏదో పుండు ఉన్నట్టుగా ఉంటుంది. స్మాల్ ఆఫ్ ద బ్యాక్ అంటే లోవర్ బ్యాక్ లో అనమాట, సాక్రమ్ రీజియన్ లో. పెయిన్ ఇన్ ది స్మాల్ ఆఫ్ ద బ్యాక్ డ్యూరింగ్ ది నైట్ కంపెల్లింగ్ హర్ టు లై ఆన్ ద రైట్ సైడ్. అంటే లోవర్ బ్యాక్ లో పెయిన్ ఉంటుంది, ఉండి ఎప్పుడు ఉంటుంది ఆ పెయిన్? పడుకున్నప్పుడు, డ్యూరింగ్ నైట్, రాత్రిలో ఆ పెయిన్ వస్తుంది. ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక పడుకోవాల్సే వస్తుంది రైట్ సైడ్. ఇట్ పాసెస్ అవే ఇన్ ది మార్నింగ్ ఆఫ్టర్ రైజింగ్. పొద్దున్న లేచేటప్పటికి తగ్గిపోతుంది. పెయిన్ ఇన్ ది స్మాల్ ఆఫ్ ది బ్యాక్ ఫ్రమ్ రిటైనింగ్ ద యూరిన్. అది యూరిన్ కి వెళ్లకుండా, అది యూరిన్ ఉన్నప్పుడు ఈ లోవర్ బ్యాక్ లో పెయిన్ వస్తుంది. ఇచ్చింగ్ ఆఫ్ ద బ్యాక్ వెన్ అండ్రెస్సింగ్. వెనక పక్క దురద వస్తుంది బట్టలు లేనప్పుడు, అండర్సింగ్ పొజిషన్ లో ఉంటాయి. పెయిన్ ఇన్ ది సాక్రమ్ కెనాట్ లై ఆన్ ఎదర్ సైడ్. ఆ సాక్రమ్ రీజియన్ లో పెయిన్ ఉంటుంది, ఎటు పడితే సైడ్స్ తిరిగి పడుకోలేకపోతాడు. ట్రెంబ్లింగ్, ట్విచ్చింగ్ అండ్ వీక్నెస్ ఇన్ ది లిమ్స్, ట్విచ్చింగ్ ఇన్ హ్యాండ్స్, ఫీట్ ఫీట్ డ్యూరింగ్ స్లీప్. నిద్రపోతున్నప్పుడు ఈ కాళ్ళు, చేతులు పాదాలు కూడా ట్విచ్చింగ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా వణుకు ఉంటుంది ట్విచ్చింగ్ తో పాటు. కాళ్ళు చేతులకి నీరసం ఉంటుంది. పెయిన్స్ ఇన్ ది లిమ్స్ డ్యూరింగ్ రెస్ట్ లో ఉన్నప్పుడు నొప్పులుగా ఉంటాయి కాళ్ళు చేతులు. రుమాటిక్ పెయిన్స్ ఇన్ ది లిమ్స్ ఇన్ వెట్ వెదర్. తేమ వాతావరణంలో కూడా ఈ రుమాటిక్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. క్రాకింగ్ ఇన్ ది జాయింట్, ఆ జాయింట్ లో క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. వాట్స్ ఆన్ ది ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్. పెయిన్స్ ఇన్ ది లిమ్స్ డ్యూరింగ్ చిల్ అండ్ ఫీవర్, బెటర్ బై మోషన్ అండ్ వాకింగ్.
అంటే ఈ కాళ్ళు చేతులు ఈ లిమ్స్ లో నొప్పులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడంటే చలి జ్వరం ఉన్నప్పుడు నడుస్తుంటే మూమెంట్ కానీ ఎమిలరేషన్ గా ఉంటుంది. వర్స్ ఇన్ ది లోవర్ దాన్ ఇన్ ది అప్పర్ లిమ్స్. పైన భాగాలు పైన చేతుల కంటే కింద కాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. సిమ్టమ్స్ సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. వీక్నెస్ ఇన్ ది హ్యాండ్స్, ఫ్లెక్సర్స్ పెయిన్ ఆన్ గ్రాస్పింగ్ ఎనీథింగ్. అంటే చేతుల్లో వీక్నెస్ ఉంటుంది. ఫ్లెక్స్ అంటే ముడవడానికి ఏవైతే ఉపయోగపడతాయో మజిల్స్, అక్కడ పెయిన్ ఉంటుంది. పట్టుకోవడానికి పెయిన్ ఉంటుంది అనమాట. ట్రెంబ్లింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఇన్ ద మార్నింగ్ ఆన్ వేకింగ్ అండ్ రైటింగ్. రాస్తున్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు కూడా చేతుల్లో వణుకుంటుంది. ద టెండెన్సీ టు సపరేషన్ అరౌండ్ ది నెయిల్స్ ఈజ్ ఏ మార్క్డ్ సిమ్టమ్ ఇన్ ది రెమెడీ. అంటే విట్లో అంటారు కదా గోరు చుట్టూ, ఆ గోరు చుట్టూ లో తగ్గించడంలో ఇది చాలా మార్క్డ్ గా పనిచేస్తుంది అనమాట. పామ్స్ రా అండ్ సోర్ అండ్ ఎక్సూడ్ ఏ వాటరీ ఫ్లూయిడ్. అరిచేతులు పచ్చిపుండులాగా రఫ్ గా, మ్, మంటగా, మంట అంటే పుండు ఉన్నట్టుగా ఉండి దాంట్లో నుంచి వాటరీ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ క్యూర్డ్ బ్యాడ్ కేసెస్ ఆఫ్ సోరియాసిస్ ఆఫ్ ద పామ్స్. అరిచేతుల్లో వచ్చే సోరియాసిస్ చాలా బాగా క్యూర్ చేస్తుంది. బ్యాడ్ కేసెస్ ఆఫ్ సోరియాసిస్ అన్నమాట. అంటే ఏమాత్రం తగ్గకుండా మొండికేసేటువంటి కొన్ని కేసెస్, బాగా అడ్వాన్స్ అయిన కేసెస్. ఫింగర్స్ స్వోలెన్ అండ్ స్టిఫ్. పెనారిచియం పెయిన్ మోర్ బేరబుల్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. అంటే ఏంటంటే అది పెనారిటియం అంటే ఏంటంటే అది మీకు ఇలా చెప్పాలి. టోస్ ఫింగర్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అన్నమాట. అంటే దీనిని మెడికల్ టర్మ్ కింద ఇలా అంటారు, కానీ కొంచెం గోరు లాంటిదే అన్నమాట. అంటే ఆ నెయిల్ బెడ్ కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ చుట్టూ కూడా స్కిన్, ఆ డీప్ స్ట్రక్చర్స్ అంటే టెండన్స్, బోన్స్, అవన్నీ దగ్గర ఇన్ఫెక్షన్ రావడం అన్నమాట. గోరు చుట్టూ లాంటిది అన్నమాట అది. అది పెయిన్ మోర్ బేరబుల్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్ లో బేరబుల్ గా ఉంటుంది. అల్సరేషన్ పెయిన్ అండర్ ది నెయిల్ అండ్ ఇన్ ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్. టిప్ ఆఫ్ ద ఫింగర్ లోను నెయిల్ గోరు కింద పెయిన్ ఉంటుంది అనమాట, పుండు ఉంటుంది. పెయిన్ ఇన్ ది రైట్ హిప్ జాయింట్ ఆన్ మోషన్. అంటే రైట్ హిప్ జాయింట్ లో పెయిన్ ఉంటుంది కదిలితే. స్టిచ్చింగ్ ఇన్ ద లెఫ్ట్ హిప్, పెయిన్ ఇన్ ద హిప్ ఎక్స్టెండింగ్ టు ది నీ, స్వెల్లింగ్ ఇన్ ది లెఫ్ట్ లెగ్. సయాటికా బెటర్ ఇన్ మోషన్. వాళ్ళగా సయాటికా నడిస్తే ఎక్కువ అవ్వాలి, ఇక్కడ మోషన్ ఎమిలరేషన్ ఉంటుంది. డల్ ఏకింగ్ ఇన్ ద లోవర్ లిమ్స్ డ్యూరింగ్ చిల్ అండ్ ఫీవర్, బెటర్ వెన్ వాకింగ్. కాళ్ళల్లో డల్ గా ఏకింగ్ పెయిన్ ఉంటుంది ఎప్పుడు చలి జ్వరం ఉన్నప్పుడు నడిస్తే బాగుంటుంది. రెస్ట్లెస్నెస్ ఆఫ్ ద లిమ్స్ ఎట్ నైట్ ఇన్ బెడ్. పడుకున్నప్పుడు బెడ్ మీద పడుకుంటే చాలా రెస్ట్లెస్ గా ఉంటాయి, కాళ్ళు చేతులు కదల్చకుండా ఉండలేకపోతాడు. అల్సర్స్ ఆన్ అవుటర్ సైడ్ ఆఫ్ ద థైస్, స్టిఫ్నెస్ ఆఫ్ ద నీస్, వీక్నెస్ ఇన్ ద లిమ్స్, బర్నింగ్ ఆఫ్ ద ఫీట్ అండ్ లెగ్స్ టు ది నీస్, డ్రై హీట్ ఇన్ ఫీట్ ఎట్ నైట్, ఇడిమో ఆఫ్ ద ఫీట్, షార్ప్ పెయిన్ ఇన్ సోల్స్ అండ్ హీల్స్. ఇది అర్థమవుతుందని నేను చెప్పట్లేదు. డ్రౌజినెస్ ఇన్ ది ఫోర్ నూన్ వెన్ రీడింగ్. అంటే ఫోర్నూన్ టైంలో చదువుతూ ఉంటే, మార్నింగ్ టైం 11 ఆ టైంలో వీడికి డ్రౌజీగా ఉంటుంది. ఫ్రైట్ఫుల్ డ్రీమ్స్, భయపడే కళ్ళు వస్తాయి. చిల్ ఫ్రమ్ 6 to 9 p.m. విత్ ఫీవర్, దాన్ డ్రై హీట్ అంటిల్ 1 a.m. స్వెట్ యాబ్సెంట్. ఈ చలి 6 నుంచి 9 దాకా ఉంటుంది, జ్వరంతో కూడి ఉంటుంది. అంటే స్వెట్టింగ్ అనేది ఉండదు, స్వెట్ అనేది ఉండదు అనమాట. ఈ డ్రై హీట్ 1 a.m. దాకా ఉంటుంది. చిల్ విత్ ఐసీ కోల్డ్నెస్ అండ్ గూస్ ఫ్లెష్ ఫ్రమ్ 4 to 8 p.m. డ్యూరింగ్ మెన్సెస్. ఈ చలి ఎంత చలి అంటే ఏదో ఐసీ కోల్డ్ గా ఉన్నంత చలేస్తుంది. గూస్ ఫ్లష్ అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి చూడండి మనకి, చలి ఎక్కువగా ఉంటే అలాగనమాట, అంత చలిగా ఉంటుంది 4 to 8 p.m. డ్యూరింగ్ మెన్సెస్ టైంలో. షేకింగ్ చిల్స్, చిల్లీనెస్ విత్ ఫీవర్ ఇన్ ద ఈవినింగ్ ఫ్రమ్ నైట్ ఎయిర్, perspiration after midnight or toward morning, fevers with vomiting bile, remittent and intermittent fevers. It is
A much neglected remedy in chronic intermittent fever. Eczema with watery oozing, water blisters, yellow scales after breaking the vesicles. Jaundice, intertrigo. ఇంటర్ట్రిగో అంటే కూడా స్కిన్ ఫోల్డింగ్స్ లో వచ్చేటువంటి రెడ్ ర్యాష్ అన్నమాట. ఆ ఫ్రిక్షన్ వల్ల కావచ్చు, హీట్ కానీ మాయిశ్చర్ ఎక్కువగా ఈ ఫోల్డింగ్స్ లో ఉండిపోవటం వల్ల వచ్చేటువంటి కండిషన్ ఇంటర్ట్రిగో. వాట్ లైక్ రెడ్ ఎక్స్క్రిసెన్సెస్ ఆల్ ఓవర్ ది బాడీ, రెడ్ నాటీ eruptions on head above the ears, on the forehead and left side of the nape of the neck, in the middle of chest, itching when undressing. ఓకే, ఇక్కడతో నేటర్ సెల్ఫ్ కంప్లీట్ అయింది. రేపు ఎప్పటికైనా చదువుకుందాం, నెక్స్ట్ క్లాస్ చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేష్. గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు